గణేష. హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన ఊరు మన ఆలయంలో చూడబోతున్నది వైజాగ్ ఓల్డ్ వెంకోజీపాలెంలోని వెంకోజీపాలెం కా రాజా ద షైనింగ్ స్టార్స్ వారు ప్రతిష్ఠించిన వినాయకుడి విగ్రహం చూడబోతున్నాం. ముందుగా ఈ వినాయకుని పందిరి ఒక ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ మొత్తం మండపాన్ని శివుని ఆలయంగా అలంకరించారు. ప్రవేశ ద్వారంలో మహాదేవుడి పెద్ద విగ్రహ ముఖ చిత్రం శోభాయమానంగా కనిపిస్తుంది. చుట్టూ అనేక శివలింగాలు అలంకరించబడి భక్తి వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. అలాగే రెండు వైపులా పసుపు రంగులో త్రిశూలాలు ఏర్పాటు చేయబడటం ద్వారా శివశక్తిని ప్రతిబింబించారు. పందిరి లోపలికి వెళ్ళగానే గణనాథుడు పూలమాలలతో శ్రద్ధగా అలంకరించబడి దర్శనమిస్తున్నారు. ఈ శివగణపతి కలయిక తండ్రి కుమారుల మధ్య ఉన్న దైవ సంబంధాన్ని చూపిస్తూ భక్తులందరికీ అపారమైన శాంతి ఆశీర్వాదాలను ప్రసాదిస్తున్నట్లుగా కనిపిస్తుంది. గణపతి బప్ప స్వయంగా మహాదేవుడి కుమారుడు. తండ్రిని స్మరించుకుంటూ శివలింగానికి పూజలు అర్పిస్తున్న ఈ రూపం భక్తులందరికీ ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ఇస్తుంది. భక్తి అంటే కేవలం పూలు పండ్లు సమర్పించడం మాత్రమే కాదు, మనసును కూడా సమర్పించటం. ఈ విగ్రహం ఆ గాఢమైన భక్తిని ప్రతిబింబిస్తుంది. గణపతి చేతిలో ఉన్న పాశం సాధారణమైనది కాదు. అది భక్తుని అహంకారాన్ని, చెడు లక్షణాలను కట్టిపడేసే శక్తి. అలాంటి పాశాన్ని శివలింగానికి సమర్పించడం ద్వారా గణనాథుడు భక్తులందరికీ ఒక పాఠాన్ని చెబుతున్నాడు. మన లోపలి చెడును మనమే నియంత్రించి దాన్ని పరమశివుని పాదాల వద్ద ఉంచినప్పుడే నిజమైన శాంతి లభిస్తుంది. ఈ దృశ్యంలో శివుడు గణపతి మధ్య ఉన్న ఆధ్యాత్మిక బంధం కనిపిస్తుంది. తండ్రి ఆశీస్సులు లేకుండా కుమారుని మహిమ అసంపూర్ణం. అందుకే వినాయకుడు ముందుగా శివలింగానికి నమస్కరిస్తూ తండ్రి కరుణను పొందుతూ ఆ తరువాతే భక్తుల కోరికలను తీర్చుతాడు. సార్, నా పేరు హృదయ అండి. వెంకోజీపాలెం నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ మా సీనియర్స్ జూనియర్స్ మా బ్యాచ్ పేరు వెంకోజీపాలెం కా రాజా టీమ్ అండ్ నార్మల్ నేమ్ వచ్చేసి షైనింగ్ స్టార్స్. ఈ వినాయకుడిని స్పాన్సర్ చేసింది జూనియర్స్. ఆల్మోస్ట్ 21 ఇయర్స్ నుంచి మేము ఈ విగ్రహాన్ని పెడుతున్నాము. ఫస్ట్ కొండపైన ఉండేది, దాని నుంచి ఇక్కడ పెద్దదైపోతుందని చెప్పేసి ప్లేస్ సరిపోవట్లేదని ఇక్కడికి షిఫ్ట్ చేసాము. రోజు మార్నింగ్ 9 o'clockకి అండ్ ఈవినింగ్ 7 o'clockకి పూజలు జరుగుతూ ఉంటాయి. అన్నసంతర్పణ ప్లాన్ చేసామండి 4th. ఈ జూనియర్స్ బ్యాచ్ ఈ బొమ్మను స్పాన్సర్ చేశారు. దాంట్లో ఉన్న వాళ్ళు ధీరజ్, నవీన్, కుసుమ్ అండ్ ఇంకొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్పాన్సర్ చేశారు. అండ్ అనుపు వచ్చేసి శనివారం పెట్టాము. అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి మా వెంకోజీపాలెం కా రాజాని ఇంకా హైలైట్ చేస్తూ బాగా నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా బాగా చేయాలని కోరుకుంటూ మా టీమ్ అండ్ షైనింగ్ స్టార్స్. గణనాథుడి ఈ అద్భుతమైన దృశ్యం భక్తులందరికీ శివగణపతి కరుణను ప్రసాదిస్తుందని నమ్ముతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. గణపతి బప్పా మోరియా.